హాయ్ హలో లేటెస్ట్గా టీజీపీఎస్సీ కండక్ట్ చేసిన గ్రూప్ 3 ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయింది. ఈ గ్రూప్ 3కి సంబంధించి పేపర్ 1 కీ అయితే ఎలా ఉందో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ మొట్టమొదటిసారిగా సెప్టెంబర్ 2024లో ఒక ఎంఫాక్స్ టీకాను ఆమోదించింది. ఈ టీకాను అభివృద్ధి చేసింది ఏది అని అడిగాడు. బవారియన్ నోర్డిక్ ఒక డానిష్ ఫార్మాస్యూటికల్ కంపెనీ. సెకండ్ క్వశ్చన్, కింది వాటిలో 2024లో ప్రకటించిన 70వ జాతీయ చలనచిత్ర అవార్డులలో 2022 సంవత్సరకు గాను ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డు పొందిన మూవీ ఏది? ఆప్షన్ 1 బ్రహ్మాస్త్ర, కాంతారా, ముర్ముర్స్ ఆఫ్ ది జంగల్, అట్టం. ద ఆన్సర్ ఈజ్ ముర్ముర్స్ ఆఫ్ ది జంగల్. థర్డ్ క్వశ్చన్, కింది వాటిలో తెలంగాణ గ్లోబల్ కృత్రిమ మేధ శిఖరాగ్ర సమావేశం 2024 యొక్క ప్రణాళికాబద్ధమైన ఫలితం కానిది ఏది అని అడిగాడు. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్, ఆవిష్కరణ కోసం స్వతంత్ర పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహించడం. ఫోర్త్ క్వశ్చన్, 2024 లోక్సభ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కింది వాక్యాలలో ఏవి కరెక్ట్గా ఉన్నాయని అడిగాడు. 19 ఏప్రిల్ 2024 నాడు మొదట విడత ఎన్నికలు జరిగాయి అండ్ మొదటిసారిగా ఈ ఎన్నికల్లో మహిళలకు ఇంటి నుండి ఓటు వేసే సదుపాయాన్ని కల్పించారు. ఆప్షన్ నంబర్ 3 బి అండ్ సి. ఫిఫ్త్ క్వశ్చన్, ఈ కింది వాటిలో దేని రాజధాని నగరాన్ని శ్రీ విజయపురంగా పునర్నామకరణం చేశారు? ఆన్సర్ ఆప్షన్ నంబర్ 2 అండమాన్ మరియు నికోబార్ ద్వీపాలు. క్వశ్చన్ నంబర్ 6, సెప్టెంబర్ 2024లో రాజస్థాన్లోని అజ్మీర్లో విషాన్ యుద్ధ్ అభ్యాస్ అనే ఒక మాక్ డ్రిల్ను నిర్వహించారు. ఇది దేనికి సంబంధించింది అని అడిగాడు. ఆప్షన్ నంబర్ 3 మహమ్మారిని ఎదుర్కొనే సంసిద్ధత. సెవెంత్ క్వశ్చన్, కింది వాటిలో ఏ దేశంతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి భారత ప్రభుత్వం కొత్త సాంకేతిక భద్రతా చొరవను ప్రారంభించింది? ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ యునైటెడ్ కింగ్డమ్. ఎయిత్ క్వశ్చన్, భారత ప్రభుత్వం ఈ కింది ఏ ప్రవర్తనా మార్పులను ప్రేరేపించే ఉత్పత్తులకు సేవలకు సంబంధించి ఆలోచనలు ఆహ్వానించడానికి ఐడియాస్ ఫర్ లైఫ్ అనే పోర్టల్ను ప్రారంభించింది? ఆప్షన్ నంబర్ 2 పర్యావరణ స్నేహపూర్వక జీవనశైలి ఈజ్ ద రైట్ ఆన్సర్. నైన్త్ క్వశ్చన్, చిత్తడి నేల వైరస్గా పిలువబడే ఒక కొత్త టీకా బోర్న్ వైరస్ను ఎక్కడ కనుగొన్నారు? ఆప్షన్ 1 చైనా. క్వశ్చన్ నంబర్ 10, ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్కి సంబంధించి కింది స్టేట్మెంట్లో కరెక్ట్ ఏది అని అడిగాడు. ఆన్సర్ ఆప్షన్ 4 ఏ ఓన్లీ. ఇది భారతదేశాన్ని గల్ఫ్ ప్రాంతానికి కలిపే తూర్పు కారిడార్ మరియు గల్ఫ్ ప్రాంతాన్ని యూరప్కు అనుసంధానం చేసే ఉత్తర కారిడార్ని కలిగి ఉంది. క్వశ్చన్ నంబర్ 11, 16వ ఆర్థిక సంఘానికి సంబంధించి కింది వాక్యంలో ఏది కరెక్ట్గా ఉందని అడిగాడు. అరవింద్ పనగారియా చైర్మన్గా డిసెంబర్ 2023లో ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆప్షన్ 4 ఏ ఓన్లీ. 12th క్వశ్చన్, కింది ఏ దేశం భరాకా అణు ఇంధన సంస్థగా పిలువబడే తన మొట్టమొదటి అణు విద్యుత్ కర్మాగారాన్ని పూర్తి చేసింది? ఆప్షన్ 4 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. క్వశ్చన్ నంబర్ 13, కింది వారిలో ఎవరికి 2023 సంవత్సరానికి గాను బ్యాడ్మింటన్లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇవ్వడం జరిగింది? ఆప్షన్ 2 చిరాగ్ చంద్రశేఖర్ శెట్టి. 14th క్వశ్చన్, సెప్టెంబర్ 2024లో భారత ప్రధానమంత్రి సింగపూర్ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య ఈ కింది రంగాలలో అవగాహన ఒప్పందాలు కుదిరాయి? ఆన్సర్ ఆప్షన్ 3 BCD. డిజిటల్ టెక్నాలజీ, ఆరోగ్యం మరియు వైద్యం, సెమీకండక్టర్లు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. క్వశ్చన్ 15, భారతదేశంచే ప్రారంభించబడిన జాతీయ బ్లాక్ చైన్ ఫ్రేమ్వర్క్ను ఇలా కూడా పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 4 విశ్వస్య బ్లాక్ చైన్ టెక్నాలజీ స్టాక్. 16th క్వశ్చన్, కృత్రిమ మేధా పద్ధతుల ప్రచారంపై 2024 మార్చిలో ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ ఆమోదించబడిన తీర్మానంలో కింది లక్షణాల్లో ఏవి ఉన్నాయి అని అడిగాడు. ఆన్సర్ ఏ సురక్షితం, బి భద్రం, సి నిజాయితీ లేదు, డి నమ్మదగిన. ఆన్సర్ ఆప్షన్ 3 ABD. క్వశ్చన్ నంబర్ 17, తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి కింది వాటిని పరిగణించుము. ఈ యూనివర్సిటీకి శ్రీని రాజును కో-చైర్మన్గా నియమించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద మహేంద్రను చైర్మన్గా నియమించింది. ఆప్షన్ 4
ఏ మరియు బి రెండు కూడా కరెక్టే. క్వశ్చన్ నెంబర్ 18. కింది వాక్యాలలో బ్లైండ్ ఐకి సంబంధించింది ఏవి కరెక్ట్గా ఉన్నాయని అడిగాడు. దీన్ని తెలంగాణకు చెందిన ఒక యుక్త వయస్కుడు కనుగొన్నాడు. దీనిని ఇమాజిన్ వెంచర్స్ ఒక అసాధారణ నవీన కల్పనగా గుర్తించింది. దీని ఆవిష్కరణ ఏలియన్ ఆవిష్కరణల స్థాపకుడు. ఏబిసి మూడు కూడా కరెక్టే. ఆప్షన్ 1 ఏబిసి ఈజ్ ద రైట్ ఆన్సర్. 19th క్వశ్చన్. ప్రపంచ వాణిజ్య సంస్థ యొక్క 13వ మంత్రుల స్థాయి సమావేశం 2024లో ఎక్కడ జరిగింది అని అడిగాడు. ఆప్షన్ 3 అబుదాబి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 20. భారతీయ అంతర్జాతీయ సముద్ర వివాద పరిష్కార కేంద్రం ఎక్కడ ప్రారంభించబడింది అని అడిగాడు. ఆప్షన్ 4 గోవా. క్వశ్చన్ నెంబర్ 21. 2024లో భారత రాష్ట్రపతి 4 ప్రముఖ భారతీయులకు భారతరత్న అవార్డులను ప్రదానం చేశారు. ఈ కింది వారిలో అవార్డు గ్రహీత కానిది ఎవరు అని అడిగాడు. ఆన్సర్ ఆప్షన్ 4 అటల్ బిహారీ వాజ్పేయి. క్వశ్చన్ నెంబర్ 22. ఆస్కార్ అవార్డ్ 2024కు నామినేట్ చేయబడిన డాక్యుమెంటరీ చలనచిత్రం టు కిల్ ఏ టైగర్ యొక్క దర్శకుడు ఎవరు అని అడిగారు. ఆప్షన్ 2 నిషా పహుజా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 23. జయవర్మ సిన్హాకు సంబంధించి కింది వాక్యాల్లో ఏది కరెక్ట్గా ఉందని అడిగాడు. ఆప్షన్ 2 ఏ మరియు బి రెండు కూడా కరెక్టే. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 24. కింది వ్యాఖ్యలలో గోవాలో జరిగిన ఇండియా ఓపెన్ షూటింగ్ పోటీలు 2024కు సంబంధించి సరైన ఏవి అని అడిగారు. ఆప్షన్ 3 ఏ మరియు డి మాత్రమే. 25th క్వశ్చన్. ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో సాధించిన పథకాల సంఖ్య ప్రకారం కింది దేశాల్లో వాటి ర్యాంకులతో జతపరచండి. దేశము ర్యాంక్స్ ఇచ్చారు, వాటిని జతపరచమని అడిగాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1